హాయ్ గైస్, తమిళనాడులో మీ తెలంగాణ పన్ను. ఈరోజు అయితే మీకు కొత్త స్నాక్స్, డిఫరెంట్ స్నాక్స్ అయితే చేసుకుందాము. ఏంటిదంటే ఎగ్ బోండా అనమాట. ఎగ్ బోండా అనొచ్చు, ఎగ్ పునుగులు అనొచ్చు, ఎగ్ ఆమ్లెట్ని మనం ఆమ్లెట్ అయితే చేసుకుంటాం కదండి. అంటే డిఫరెంట్గా ఎగ్ని అయితే పునుగులు వేసేది ఉంటుంది కదా. పునుగులు వేసే దాంట్లో ఎగ్ ఆమ్లెట్కి రెడీ చేసుకున్న మిక్చర్ని అయితే దాంట్లో వేయాలన్నమాట. మీకు ఆమ్లెట్ ఎలా చేస్తే అంటే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మీరు దాంట్లో ఏమేమి వేసుకుంటారు, మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా అయితే మిక్చర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. పునుగులు చేసేది ఉంటుంది కదా, గుంట పొంగనాలు, పునుగులు కాదు సారీ, గుంట పొంగనాలు చేసే దాంట్లో అయితే కొంచెం దాంట్లో చూపించినట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. మేమైతే 4 మెంబర్స్ అనమాట. అంటే నేను మా 2 పిల్లలు తిన్నాం అనుకున్నాము అని చెప్పి నేనైతే 4 ఎగ్స్ వేసాను. మా ముగ్గురికైతే కరెక్ట్గా వచ్చాయన్నమాట. చాలా అయితే చాలా బాగున్నాయి. మా అమ్మగారు అయితే చాలా ఎక్కువ తినేసింది అనమాట. ఆ రోజు మామూలుగా అయితే తిందు, ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా షేప్ చూసేసి అది బాగుందని చెప్పేసి మా ఇద్దరిని, నన్ను మా అన్నయ్యని కాదని చెప్పేసి కూడా తినేసింది అనమాట. ఎక్కువ నాకు ఇవ్వు అని చెప్పేసి. మీ పిల్లలు కూడా ఎప్పుడు ఎగ్గు నాకు వద్దు అంటారా? సో అలాంటి వాళ్ళకైతే ఇలా డిఫరెంట్గా చేసి అయితే పెట్టండి. చాలా బాగుంటాయి. అంటే నేనైతే ఇక్కడ ఏం వేసానంటే ఎగ్లోకి, మేమైతే ఆమ్లెట్లోకి ఫస్ట్ నేను 4 ఎగ్స్ వేసాను. 4 ఎగ్స్ వేసి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అయితే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేస్తే కనుక టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసాను. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసాము మేము. 2 ఆనియన్స్ కట్ చేసి వేసేసి దాన్ని అలా మిక్చర్ అంటే నీట్గా అంటే ఉండలు ఇక్కడ కారం మొత్తం కలిపేసి, సాల్ట్ కలిపేసి అదంతా కలిపేసి అయితే వేసాను. చాలా బాగుంది. డిఫరెంట్గా గుంట పొంగనాలు చూడడానికి కూడా చాలా బాగుంది. టెక్స్చర్ తినడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. బాయ్. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్.